ఏం భజన అని ఈయన గారేమో చెప్తే ఏం భజన నీ మొహం, మనం వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం, సత్యసాయి బాబా ఎందుకు, ఆయన ఎవరో ఏంటో, ఆయన అంటే నాకు నమ్మకం లేదు, నువ్వు భజనలకొద్దు ఏమొద్దు, వాళ్ళు అట్లే వెళ్తుంటారు అన్నారు. లేదులే అని ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చే వరకు నేను వాళ్ళతో వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ ఉండేదాన్ని. నాకేమో వెళ్ళాలనిపించేది, ఈయనేమో అరిసేవాళ్ళు, నీ భజన ఒకటి ఇదొకటి ఎందుకు వెళ్తా వద్దు అంటే వాళ్ళతోని. అంటే లేదు నా అని వెళ్ళలేదనో వెళ్ళానో చెప్పేదాన్ని. తర్వాత రాను రాను ఒకసారి వాళ్ళు ఎందుకు అప్పారావు గారు నమ్మట్లేదు, మీరు మాతో రాండి, ఓ మ్యారేజ్ ఉంది, వాళ్ళు పట్టు చీరలు తెచ్చేవారు శ్రీనివాసరావు గారని, ఆయన మాకు పరిచయం. ఆయన అన్నారు మా పాప మ్యారేజ్ ఉందండి, మీరు రావాలి తప్పకుండా రండి, సీతమ్మ గారితో పాటు మీరు వస్తే బాగుంటుంది అన్నారు. సరే అండి వస్తామని చెప్పి వెళ్ళాము. పుట్టపర్తి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లోనే విజిట్, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, రూమ్ ఇచ్చారు, వాళ్ళ ఇంట్లోనే ఉండి దర్శనానికి వెళ్ళాము. తెల్లవారుజామున 4 వెళితే అసలు ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఆ వాతావరణం, పక్షులకి ఇలా రావాలు, సుప్రభాతాలు, అసలు మైమర్చిపోయినట్లు అనిపించింది. చాలా బాగుంది. స్వామివారి దర్శనం అయింది చాలా దగ్గరలోనే. అప్పుడు చాలా ఏళ్ల క్రితం ఉసుకలో టోకెన్స్ వేసి కూర్చోబెట్టేవాళ్ళు. స్వామివారు చాక్లెట్లు, యాపిల్స్ అవి విసిరేశారు. అప్పుడే వీళ్ళు మా వారు కూడా కూర్చున్నారు. ఆయన పక్కకి ఆయనకి కూడా చాక్లెట్లు, యాపిల్ ఇచ్చారంట, మాకు ఇచ్చారు. తర్వాత వెళ్ళిన తర్వాత బాగా అసలు స్వామిని చూడగానే ఒళ్ళు జలధరించింది అనమాట. వామ్మో ఈయన స్వామి మామూలు ఆయన కాదు, మనమే అర్థం చేసుకోలేకపోయినాం. మా వారి ఆయన మారితే బాబు స్వామి, నేను మీ భజనలకి సేవలకి వద్దాం అనుకున్నా అని చెప్పి అనుకున్నా.